సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మరొకసారి సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్. నీ గొప్ప నామమును బట్టి నీకు స్తోత్రాలు, నీ గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా, ఎడారిలో మమ్మల్ని నడిపిస్తున్నావు, ప్రతికూల సమయములో నీ కృపను అందిస్తున్నావు తండ్రి, నీ కొందనాలు నానా నీకు స్తుతులు. ఎడారి త్రోవలో నే నడచిన ఎరుగని మార్గమున మరొకసారి పాడదామా. నా ముందు నడచిన జయవీరుడా, మా విజయ సంకేతమా నీవే. మరొకసారి నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము. యేసుక్రీస్తు ప్రశస్త నామములో మా పిల్లలందరికీ వందనాలు. దేవుని వాక్యముల నుంచి మార్కు సువార్త 16:12 నుంచి మనం విందాం. ఆ తర్వాత వారిలో ఇద్దరు ఆ పల్లెటూరికి నడిచిపోవచుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి, కానీ వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు ఇద్దరు ఆ పల్లెటూరికి నడిచిపోవచుండగా అనే మాట చూస్తాం. వీరి గురించి మరిన్ని వివరాలు లూకాసు వార్త 24 మనం చూస్తాం. లూకాసు వార్త 24:13 ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నారంట. గమనిస్తున్నారా? జరిగిన సంగతులు వీరు మాట్లాడుకుంటున్నారు. అంటే ఒక మాట చెప్పాలంటే యేసు గురించి వీరు మాట్లాడుకుంటున్నారు. యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానని ప్రభు చెప్పాడు కదా. మరి వీరిద్దరూ ప్రభు గురించే మాట్లాడుతున్నారు కనుక యేసు తానే దగ్గరకు వచ్చి వారితో నడిచాడంట. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేదు, వారి కన్నులు మూయబడి ఉండెను. అప్పుడు నడుచుచున్న వారిలో ఒకడు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఏం చెప్పుకుంటున్నారు మీరు అని ప్రభు వారితో అన్నప్పుడు వారిలో క్లోయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినముల్లో ఇక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరగవా అని ఆయనను అడిగాను. నీకొక్కనికే తెలీదా? ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడగు యేసును గురించిన సంగతులే అనేవారు మాట్లాడతారు. యేసు గురించి అంతటా మారుమ్రోగుతుంది. యేసు ప్రభు శిలువ మరణము గురించి, ఆయన ఏ విధంగా సమాధి చేయబడ్డాడో ఆ సంగతుల గురించి బహుశా ఆ ప్రాంతం అంతా మారుమ్రోగుతున్నట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే ఎవరు సమాధిని రోమన్ సీల్తో ముద్ర వేయలేదు, ఎవరు సమాధిని కావలి కాయలేదు. అంతేకాదు ఈయన ఏ విధంగా శిలువ మరణం పొందాడో ఆ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు యేసు ప్రభు గురించి వారు అంటున్న మాట ఏంటంటే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియల్లోనూ వాక్యములను శక్తి గలవాడై ఉండెను. మన ప్రధాన యాజకులు అధికారులు ఆయన ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించరో నీకు తెలియదా? ఇశ్రాయేలుని విమోచింపబో వాడు ఈయనే అని మేము నిరీక్షించుంటిమి. ఇదియుగాక ఈ సంగతులు జరిగినటికి 3 దినాలైందని ఆ ఇద్దరు వ్యక్తులు యేసు ప్రభుతోనే మాట్లాడతారు. అయితే వారు చెప్తున్న మాట అంటే మాలో కొంతమంది స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహము కానక వచ్చి
కొందరు దేవదూతలు తమ కనబడినని బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయం కలుగజేసిరి అని చెప్తూ యేసు ప్రభు గురించి యేసు ప్రభుతోటే మాట్లాడుతున్నారు. లూకాసు వార్తలో మనం చూస్తాం, యేసు ప్రభు వారిని గద్దిస్తాడు. అందుకైనా అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందుమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా అని వారితో చెప్పారు. అప్పటికే యేసుప్రభు ఎన్నోసార్లు తన శిలువ మరణ పునరుత్థానం గురించి చెప్తూ వచ్చాడు. కానీ వారు గ్రహించినట్లుగా లేనట్లుగా మనం గమనిస్తాం. ఆ తర్వాత యేసుప్రభు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను వచ్చిన వచన భావములను వారికి తెలిపెను. ఇంతలో తాము వెలుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెలునట్లుగా అగుపడగా వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పిరి. అప్పుడు యేసుప్రభుని ఎలా గుర్తుపట్టారో చూడండి. ఆయన వారితో భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడెను. ఆయన్ని గుర్తుపట్టిరి. ఎప్పుడైతే కన్నులు తెరవబడ్డాయో అప్పుడు యేసుప్రభుని గుర్తుపట్టారు. యేసుప్రభు వారి మధ్యలో ఇంకా కనబడలేదు. సో ఇక్కడ ఒక గొప్ప సంగతి మనం నేర్చుకోవాలి. వారు ఆ మార్గములో వెళుతూ వారు యేసు గూర్చి సంభాషణ చేస్తూ ఆలోచన చేస్తున్నారు. యేసు ప్రభు వారి కన్నులు తెరవజేశాడు. యేసు ప్రభు గురించి నీవు సంభాషించాలి, యేసు ప్రభు గురించి నీవు ఆలోచించాలి. అప్పుడు ప్రభు యొక్క ప్రత్యక్షతను మనం చూస్తాం. ప్రియమైన బిడ్డలారా, ఈ ఇద్దరు వ్యక్తులు యేసు యొక్క ప్రత్యక్షతను ఎప్పుడు చూడగలిగారు? ఆయన వారి కన్నులు తెరవజేసినప్పుడు వారు గొప్ప ప్రత్యక్షతను చూచినట్లుగా మనం చూస్తాం. వారు ఒక మాట చెప్తారు. ఆ మాట ఏంటంటే, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచు ఉన్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకుంటారు. ఆయన మాట్లాడుతుంటే మన హృదయం మండుతుంది కదా అన్నారు. అవును, ప్రభు మాటలు హృదయాన్ని మండిస్తుంది, జీవితాన్ని వెలిగిస్తుంది, కన్నుల్ని తెరవజేస్తుంది. జీవము గల దేవుని మాటలు. సో యేసు ప్రభు ఇద్దరు పల్లెటూరికి నడిచిపోతున్న వారికి ఆయన ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తాం. ప్రారంభంలో గుర్తుపట్టలేదు, కానీ కన్నులు తెరవబడినప్పుడు వారు గుర్తించారు. మన జీవితంలో కన్నులు మూయబడినప్పుడు నువ్వు ఆయన్ని గుర్తించలేవు. నీ కన్నులు తెరవబడినప్పుడే గుర్తించగలుగుతావు. నీ కన్నులు ఎప్పుడు తెరవబడతాయి? ఆయన లేఖనాల్ని గుర్తించినప్పుడు, ఆయన వాక్యాన్ని గుర్తించినప్పుడు నీ కన్నులు తెరవబడతాయి. అప్పుడే యేసును గుర్తించగలవు. దేవుడి మాటలు దించిన గాక ప్రార్థన. మహోన్నతులకు దేవా, విత్తబడిన మాటలు మందరి హృదయం నీరు కట్టి ఫలింపు చేయండి. నీ వాక్యము ఆత్మయు సత్యమైంది, జీవమైంది. జీవము గల మాటల చేత మీరు మమ్మల్ని తృప్తిపరుస్తున్నావు. మా కన్నులు తెరిస్తేనే మేము నిన్ను చూడగలము. నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా కన్నులు తెరవండి ప్రభా. యేసుని గురించి మాట్లాడుతూ ఆలోచించుకుంటున్న వారికి నీవు ప్రత్యక్షమై వారికి అనుగ్రహించిన ఆ గొప్ప ప్రత్యక్షతను బట్టి స్తుతులు. మా జీవితాల్లో కూడా నీ ప్రత్యక్షతను మేము పొందుకుంటూ నీకు మహిమ తీసుకొచ్చే వారికి చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.